సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. అది దా దా శబాష్. అమ్మా ఇటు పోదాం రావే. ఏందిరా ఇది? ఉల్లిగడ్డ సైజు ఉంది. అర చేత్తో పట్టుకుంటే ఆళ్లగడ్డ సైతం పిప్పైపోవాలా? అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి. నువ్వు పదవే అమ్మా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రేపులే బయలుదేరండి. రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా. నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం. నమస్కారం కూర్చోండి. రే రా. పెద్ద మామద్ది ఇది నీకు. చిన్న మామద్ది ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన. మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన. ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడుపోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన. కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చేసినానా? వెయ్యలేదు. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపగాసిన. నువ్వు నా కళల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి. నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డ, అది చిన్న పిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేను వచ్చినాగా నేను మాట్లాడుతూ ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలకి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా చేయమంటావని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెళ్ళుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లైతే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్న పత్రికలు రాయించుకుందాం. బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. వెళ్ళొస్తానే. ఐ లవ్ యూ.
నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను ఈ పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. 2 కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మా కోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా PF నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశ అయినా మాకు మిగలనాయి. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఎందుకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట మీద వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పద్దు, అంతా సవ్యంగా జరిగితే వీళ్ళు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా. हम पहुंच गए. Yes. Okay. ఏరా పెద్దోడా, చుట్టం సూపుగా వచ్చినావు. నీ తమ్ముణ్ణి దెబ్బ కొట్టినోడిని పీక్కొసి ఆడి కాళ్ళ దగ్గర పడేయక ఎందుకురా నీకు ఆ హోము? నీ వెంట మళ్ళీ 10 కార్లు, పోలీసులు, పెద్ద బందోబస్తు. పోనీ అబ్బా, ఎవడ్రా నా తమ్ముని మీద చేసినాడు? తెలీదు. యాడుంటాడు? తెలీదు. నా తాయి ఆ డిటిల్లాడన్నా తెలుసా? హైదరాబాద్ సైడ్ లేరన్నా. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచే రంగారెడ్డి బోర్డర్ దాకా లాండ్ ఆర్డర్ లగెత్తిస్తా. పిల్లని తెచ్చి నీ పెళ్లి చేస్తా. అద్దీ మగతనం అంటే ఇప్పుడు నా బిడ్డ అనిపించినావు సిన్నోడా. ఇక దాంతో నీ పెండ్లి అయినట్టే. ముందాడు చావు, తరువాతే పెండ్లి. అమ్మురే, తోకం తొక్కొచ్చావు. ఆ ఓబుల్ రెడ్డి సామాన్యుడు కాదు రోయ్. ఓబుల్ రెడ్డి అంటే కొంపది శివారెడ్డి తమ్ముడు కాదు కదా? శివారెడ్డి ఆడవాడు మీ నాన్నకి మొగుడు, హోమ్ మినిస్టర్. ఈ స్టేట్ మొత్తం వాడి గుప్పెట్లో ఉంది. వాళ్ళ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. సర్లే, నువ్వు ఎలాగో అమ్మాయిని పంపించేసావు కదా, కొన్నాళ్ళ పాటు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఏంటి పంపించేది? పాస్పోర్ట్ వీసా అక్కర్లేదా? అంటే ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే ఎక్కడుంది? మా ఇంట్లో నా గది వార్డ్రోబ్లో దాచిపెట్టాను. మీ ఇంట్లోనా? మీ నాన్న అసలు చెండా శాసనోడు రా. తాచుపాన్ తొక్కొచ్చి పుల్నోట్లో తలపెట్టినట్టుందిరా నీ పని. పోయి పోయి మీ ఇంట్లో ఎలా ఉంచారు అమ్మాయిని? ప్రస్తుతానికి అదే సేఫ్ అనిపించింది. ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని ఫారిన్ పంపడం చాలా కష్టం. పాస్పోర్ట్ వీసా సంపాదించడం ఆటలు కాదు. అలాంటి ఆటలు మనకేం కొత్త కాదు కదరా. ఒరే అజయ్, ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నువ్వే చెప్పు. కర్నూల్లో మ్యాచ్ పోయినా ఈ గేమ్ మాత్రం మనమే గెలవాలి. ఎస్, అవునరా. రేయ్, హైదరాబాద్ పరువు తీశారు కదరా. ఏం మాల్ పెట్టుకుందానికి వచ్చారా? ఏంటా మీరు మాకు చెప్పే? మీరు పదండి. మీ ప్రతాపం ఏంటో గ్రౌండ్ లో చూపించాల్సింది. వీళ్ళ లెవెల్ గల్లీలే గానీ గ్రౌండ్ లో పనికిరారా. వీకెండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇలా వీధికుక్కల పడి తిరక్క అడగేదలా మాటలు కాదురా. చమ్ముంటారండి రా, చూసుకుందాం. ఏంటాడు వాళ్ళంతా మాట్లాడుతుంటే? ఇప్పుడు వద్దు. ఏమైందిరా నీకు? నువ్వేగా చెప్తున్నాను కదా ఇప్పుడు వద్దని. అంటే మూట పడుకుంటావా? రేయ్
మీరు ఇంకా ఆడటానికే కాదురా కొట్లాడడానికి కూడా పనికిరారా. పాపం కర్నూల్లో కట్ చేసి ఉంటారా. వాళ్ళు అలా రెచ్చిపోతే ఏంట్రా చూడలాగా? మేము మాటలు ఓడిపోవచ్చు కానీ మన రక్తం ఉడికిపోతుందిరా. నా నెత్తురు సంగతి తెలీదా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అమెరికాకి వెళ్ళేదాకా ఎవరి దృష్టిలో పట్టడం అంత మంచిది కాదు. ఈ ఆవేశాన్ని అంతా కూడగొట్టుకుని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడదాం. మా సోడా బెచ్చతో పెట్టుకోకండి. ఏంట్రా మావా వీళ్ళకి ఏమైంది? ఇదివరకు చిన్న మాట కూడా పడేవాళ్ళు కాదు. నిజంగానే కర్నూలు ఏమైనా అయిందంటావా? కర్నూలులోనే ఏదో జరుగుండాలరా. సిటీ బార్డర్లో ఉన్న చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాను సార్. ట్రాఫిక్ పోలీసుని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను సార్. వాడు మన ట్రాప్ నుంచి తప్పించుకోలేడు. డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కేసు అప్పగించాం సార్. సార్ ఏం చేస్తున్నారయ్యా? అసలు మీ పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా పనిచేస్తుందా? వీడు నిద్రపోతా పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందంటాడు. హైదరాబాద్లో గల్లీ గల్లీ సోదా చేయండి. నా తమ్ముడిని చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉండదే. వాడెవడో నా తమ్ముడికి కాబోయే భార్యను లేపుకుపోయా. లేపుకుపోవటం కాదు, కిడ్నాప్. కిడ్నాప్ కిడ్నాప్ మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. 24 అవర్స్లో ఆ అమ్మాయిని తీసుకురావాలి, వాడిని వేసేయాలి.